ఏమిటి ఏమిటి అంటాడు? ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారంటున్నాడు? అదా ఇదంతా చూడడానికి వచ్చాం. ఏంటి ఆహా, ఇక్కడ ఎవరినడికి వచ్చారు ఇక్కడికి అంటున్నాడు. ఆహా, ఎవరిని అడిగి వచ్చారా? ఒకరిని అడగాలని మాకు తెలీదు. మేము చాలా గొప్పవాళ్ళం చూడడానికి వచ్చాం. చెప్పవా? మేము చాలా గొప్పవాళ్ళం, ఇప్పుడు చూడటానికి వచ్చాం. నీకన్నా గొప్పండి నేను అంటున్నాడు. అలాగా? ఇది చూడడానికి వచ్చాం. ఈ భవనం చూడడానికి వచ్చాం. చూడాలని చూద్దామని. అడిగి రాకూడదా అంటున్నాడు. ఇప్పుడు అడిగాంగా. అడిగాం, మాకు తెలియదు. తెలియక ఇప్పుడు అడుగుతున్నాం. చూస్తాం. ఏం లేదు, ఊరికే కొడుతున్నాడు. చూస్తున్నాను, అటు ఇటు కొడుతున్నాడు. ఓహో, నాకు అర్థమైందిరా. నీకు తుమ్మొచ్చి ఇలా ముక్కుకోకుంటున్నావు కదా. పొరపాటు ముక్కుకోకుంటున్నావు కదా, అందుకు ముక్కుకోకుంటే మోగాడు కోపం ఎక్కువ. ఓహోహో, ఏంటి ముక్కుకోకుంటే తల నొప్పి వస్తుందంట పాపం. మంచివాడు. అది సరే, నువ్వు ఇంత గొప్ప గొప్ప దుస్తులు వేసేవే, నీకు ఇక్కడ ఉద్యోగం ఏమిటి? ఓహో, మీసాలు తిప్పుకుంటూ కర్ర పెత్తనం. అబ్బా, ఏంటి తల వస్తుంది. మంత్రి ఉద్యోగం అంట. ఓహో, సరే, ఎంత భవనం కట్టించారే, ఎలా కట్టించారు? డబ్బుతో కట్టించారా? డబ్బు మాకు ఉందయ్యా, చాలా డబ్బు ఉంది. మేము చాలా గొప్పవాళ్ళం. కానీ ఒక్క రాత్రి మీ అలా ఇద్దేను ఇంత భవనం ఎలా కట్టించాడా అని. అది ఒక్క రాత్రి. అర్థమైందా? ఆనాడే చచ్చిపోయాడు అనుకున్నాను. ఇంకా బతికే ఉన్నాడు. అద్భుత దీపం కూడా వాడి చేతిలోనే ఉంది. మరిచిపోయి ఉండవు అనుకుంటాను నన్ను. మీరా? అవును సీతారా, నీ కర్తవ్యం నెరవేర్చడానికి తరుణం సమీపించింది. వెళ్ళు, ఆ అద్భుత దీపం తీసుకురా. నా వల్ల కాదు, నా వల్ల కానే కాదు. నేను అలాంటి ద్రోహం చేయలేదు. చేయగలవు, చెయ్యాలి, చేసి తీరాలి. లేదా వస్తా. అమ్మా, అమ్మా. ఓ సీతారా, అమ్మ ఎక్కడ? ఏనాయనా అర్థం కావడం లేదే. అమ్మ, దేశంలో బందిపోటు దొంగలు ప్రవేశించడం చేత వాళ్లను వెంటనే వెళ్ళగొట్టవలసిందిగా సుల్తాన్ ఆజ్ఞాపించారు. వెళ్ళొస్తా. అలాగే నాయన, వెళ్ళిరా. నేను కూడా ఒకసారి మన పాతింటికి వెళ్ళొస్తాను. పాత దీపమిస్తే కొత్త దీపమిస్తా,
మోసమేమి లేదు లేదు చూసుకోండి బాబయ్యా. దీపం నవీన దీపం విధాన కావాలా నిజంగా లభించు బేరం ఇదే కదా, లభించు బేరం ఇదే కదా. సమాజ దీపం నవీన దీపం విధాన కావాలా నిజంగా లభించు బేరం ఇదే కదా, లభించు బేరం ఇదే కదా. లోకమున్న చీకటులు మోసుకొను వేళలోన సారులను చూపునవి దీపాలే. ఆ చిన్నవాని చేతిలోన పెద్దవాని చేతిలోన ఒకే వెలుగు వెలుగునవి దీపాలే. పాత దీపమిస్తే కొత్త దీపమిస్తా, పాత దీపమిస్తే కొత్త దీపమిస్తా. మోసమేమి లేదు లేదు చూసుకోండి బాబయ్య బాబయ్య. సమాజ దీపం నవీన దీపం విధాన కావాలా నిజంగా లభించు బేరం ఇదే కదా, లభించు బేరం ఇదే కదా. ఒక్కోళ్ళ దీపము పేదోళ్ళ దీపము ఈ కట్లు తీసేది ఒక మాదిరే. ఒక్కోళ్ళ దీపము పేదోళ్ళ దీపము ఈ కట్లు తీసేది ఒక మాదిరే. రాజాది రాజుకు నిరుపేదవానికి ఆ వెలుతురే కాదా. భేదాలు ఏలరా భేదాలు లేవురా, దీపాలు జానం బోధించురా, ఆ దీపాల గదిలో దీవించరా. దీపాలు జానం బోధించురా, ఆ దీపాల గదిలో దీవించరా. ఆ తమాష దీపం నవీన దీపం విధాన కావాలా నిజంగా లభించు బేరం ఇదే కదా, లభించు బేరం ఇదే కదా. ఒక్కొక్క దేహము ఒక్కొక్క దీపము వెలిగించువాడు ఆ దేవుడే. ఒక్కొక్క దేహము ఒక్కొక్క దీపము వెలిగించువాడు ఆ దేవుడే. ఏనాడు ఆరునో ఎలాగు మారునో ఆ చేతిలో ఉంది. నీ పాత దీపము నా కొత్త దీపము మార్చేస్తే ఏమగునో యోచించరా, నీ చీకట్లు ఏమగునో యోచించరా. మార్చేస్తే ఏమగునో యోచించరా, నీ చీకట్లు ఏమగునో యోచించరా. ఆ తమాష దీపం నవీన దీపం విధాన కావాలా నిజంగా లభించు బేరం ఇదే కదా, లభించు బేరం ఇదే కదా. నిర్మించిన మాయాభవనాన్ని రాజకుమారితో సహా ఆ కొండ మీదికి మార్చు. ఓ దావూద్ బంగారు గంచంలో భోజనం చేస్తూ ఉంటే శరీరం కూడా బంగారం అవుతుంది. దావూద్ అసలు భోజనం పెట్టనే లేదా? ఇస్తున్నారు అదిగో. దావూద్ ఏమిటి మాయం? భవనం మాయమైపోయింది హుజూర్. యాస్మిన్ అమ్మాయి గారు కూడా మాయమైపోయారు హుజూర్.
తీసుకురా అల్లావుద్దీన్. ఏమిటి చూస్తున్నావు? మాయతో నిర్మించిన భవనం మాయంగానే వచ్చేసింది. ఎవరు నువ్వు? నీ ప్రేమమూర్తి మంత్రవాది జాఫర్. మంత్రవాదివా? పాపాత్ముడా.